చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 37వ డివిజన్. ఈ 37వ డివిజన్లో ఈరోజు సిమెంట్ రోడ్డుకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అతి త్వరలో వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి అందిమని చెప్పని కూడా అధికారులను కోరటం జరిగింది. 2 నెలలైంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి. ఈ 2 నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడలా కూడా అభివృద్ధి పనులు ఒక జాతరలా సాగుతూ ఉన్నాయి. ప్రజల కోరిక మేరకి, ప్రజల అవసరాల కోసం ఎక్కడ ప్రజలు ఏది అవసరం అనుకుంటే అదేదైతే ఆర్థిక ప్రాధాన్యత క్రమంలో ఎక్కడికక్కడ ఈ అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అస్తవ్యస్త, అనాలోచిత, అరాచక విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది. ఈరోజు రాష్ట్రంలో ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధికి నిధులు లేని పరిస్థితి. అయినా కూడా తన అపార అనుభవంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని గాడిం పెడుతూ ఉన్నారు. ఇక్కడ కూడా అధికారుల సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడలా కూడా రోడ్లు, డ్రైన్లు, కాలువలు, కరెంటు, మంచినీటి పైప్లైన్లు వీటి కోసం శంకుస్థాపనలు ప్రారంభించడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రేపు ఎల్లుండి పనులు స్టార్ట్ అవుతాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ నెలాఖరు దాకా కూడా నిరంతరం సాగుతూనే ఉంటాయి. ఈ నెలాఖరు తర్వాత మళ్ళీ సమీక్షించుకుని మళ్ళీ కూడా నిధులు కేటాయించడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా 37వ డివిజన్. ఈ 37వ డివిజన్లో మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ గారికి ఒక రకంగా చెప్పాలంటే సొంత డివిజన్. ఈ డివిజన్లో ఉండే ప్రజలతో కానీ, నాయకులతో కానీ, కార్యకర్తలతో కానీ అందరితో కూడా భానుశ్రీ గారికి అనుబంధం ఎక్కువ. భానుశ్రీ గారి కోరిక మేరకి ఈ నిధులు పూర్తి స్థాయిలో సరిపోవు, రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు కావాలని కూడా భానుశ్రీ గారిని కోరటం జరిగింది. ఖచ్చితంగా వచ్చే నెల, ఆపై వచ్చే నెల, ఆ 2 నెలలలోపే మరో 50 లక్షల రూపాయల నిధులు ఈ డివిజన్కి కేటాయిస్తామని చెప్పి ఈ డివిజన్లో ప్రజలందరూ కూడా పిలుపునిస్తూ ఉన్నా. ఇందులో ప్రజల భాగస్వామ్యం, ప్రజల సహకారం పూర్తిగా అవసరం. మనము డివిజన్లు పరిశుభ్రంగా ఉండాలా. అదేవిధంగా ఎక్కడికక్కడ ప్రజలు మొత్తం కూడా ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికలు లేవు, ప్రజలు తీర్పునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కూటమికి అధికారంలోకి వచ్చింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నన్ను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని ఓడించాలని రకరకాల శక్తులు, యుక్తులు, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా చరిత్ర సృష్టించే 36,000 అక్షరాల 36,000 భారీ ఓట్ల మెజార్టీతో 3వసారి ఎమ్మెల్యే గెలిపించారు. ఈ పరిస్థితుల్లో రూరల్ నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో కష్టం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, మా సేవకులు కావచ్చు, వారందరి ఆకాంక్షలు, వారందరి గౌరవం నెరవేరే విధంగా, అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరే విధంగా అభివృద్ధి కార్యక్రమాలని మరింత ఉధృతంగా తీసుకుపోతాం. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకి నా సేవకులకి పిలుపునిస్తూ ఉన్నా. ఎక్కడా కూడా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడవద్దు. ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారని ఏ ఒక్కరిని కూడా ప్రత్యర్థి రాజకీయ పార్టీ కార్యకర్తల్ని ఇబ్బందులు పెట్టవద్దు. ఎందుకని చెప్తున్నానంటే ఎన్నికలు పూర్తయిని, ప్రజలు తీర్పునిచ్చారు, మనకు అనుకూలంగా తీర్పునిచ్చారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం దూరం జరిగిన తర్వాత ఆ 16 నెలల కాలంలో వ్యక్తిగతంగా మన నాయకుల్ని, కార్యకర్తల్ని ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక ఇబ్బందులు పెట్టారు. సోషల్ మీడియా వేదికగా చేసుకుని తప్పుడు ప్రచారాలు చేశారు. వ్యక్తిత్వ హననాన్ని ఇబ్బంది పెట్టే రీతిలో, కుటుంబాలని ఛిద్రం చేసే రీతిలో ప్రవర్తించారు. వాళ్ళు ప్రవర్తించారని మనం కూడా అదే వరవడికి పాల్పడితే వాళ్ళకి మనకి తేడా లేకుండా పోతుంది ప్రజల దృష్టిలో. కాబట్టి పెద్ద మనసుతో జరిగినవన్నీ కూడా వదిలేస్తాం. ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన మీద సాగించినటువంటి అరాచకాలని, దుర్మార్గాల్ని, దౌర్జన్యాల్ని, అక్రమ కేసుల్ని, సోషల్ మీడియా దుష్ప్రచారాలని పెద్ద మనసు చేసుకుని వదిలేద్దాం. మన ఆకాంక్ష ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో పరుగులు తీయాలా. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందాలా. అభివృద్ధి పథకాలు ఎక్కడికక్కడ రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, కల్వర్ట్లు కావచ్చు, కరెంటు కావచ్చు, మంచినీటి పైపులైన్లు కావచ్చు, ఇవన్నీ వేగవంతంగా జరగాల. అదేవిధంగా కష్టకాలంలో మన కోసం పనిచేసినటువంటి పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలా. ఈ దిశగా ప్రయత్నం చేద్దాం. రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లాకి
పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున రాబోతున్నాయి. ఆ వచ్చే పరిశ్రమల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ ఉద్యోగాలు ఏ విధంగా ఇప్పించాలా అన్న దాని మీద దృష్టి పెట్టి అంతిమంగా ప్రజా సంక్షేమం, కార్యకర్తల గౌరవం దీని మీద దృష్టి పెడదాం. ఎట్టి పరిస్థితుల్లో 600 ప్రత్యర్థి రాజకీయ పార్టీ కార్యకర్తల్ని ఇబ్బందులు పెట్టవద్దు. ఒకవేళ వాళ్ళు ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకి చేపట్టినా, వాళ్ళు రెచ్చగొట్టినా దానికి చట్ట ప్రకారం నడుచుకుంటుంది. మనం చట్ట ప్రకారం పోదాం తప్ప ఎక్కడా కూడా ప్రత్యర్థి రాజకీయ పార్టీ కార్యకర్తల్ని చట్ట వ్యతిరేకంగా ఇబ్బందులు పెట్టొద్దు, కేసులు పెట్టొద్దు, వేధించవద్దు. దయచేసి పెద్ద మనసుతో అవన్నీ కూడా వదిలేయండి. ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాత బుద్ధులు మార్చుకోకుండా ఇంకా కూడా మేము దౌర్జన్యాలు చేస్తాం, దాడులు చేస్తాం, బెదిరిస్తాం, సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారాలు చేస్తూ ఉంటే దానికి చట్టం నెల్లూరు రూరల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి పార్టీ నాయకులు, కార్యకర్తలు మొత్తం సమన్వయం పాటించాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో అతి త్వరలోనే మరో 50 లక్షల రూపాయల నిధులు నగర మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ గారి విజ్ఞాపన మేరకి మరో 50 లక్షల రూపాయల నిధులు ఈ యొక్క 37 డివిజన్కి ప్రత్యేకంగా కేటాయించబోతున్నారు.